ఈ కాలంలో ఏ రంగమైనా ఆడా మగ అనే వర్గభేదాలకు తావే లేదు. పురుషులతో సమానంగా మహిళలు దూసుకెళ్లిపోతున్నారు. రాజకీయాలకు కూడా అందుకు అతీతమేమీ కాదు. ఇంత చిన్న లాజిక్ అక్కడి నాయకులు ఎలా మిస్ అయ్యారో తెలియదు. అందుకే ఇప్పుడు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. ఏం చేస్తారులే అనుకున్న ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఇప్పుడు తగ్గేదేలా అంటూ ఉండటం అక్కడి సీనియర్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. ఇంతకీ ఎవరా మహిళా నేతలు, ఏంటా కథ? ఆడాళ్లంటే ఆషామాషి అనుకున్నారా? తునిలో దివ్య దూకుడు, ప్రతిపాడులో సై అంటున్న సత్యప్రభ, మాతో పెట్టుకోవద్దంటున్న మహిళా ఎమ్మెల్యేలు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో రాజకీయం అంటే ఆషామాషి కాదు. ఇక్కడున్న 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ రావడం ఒకెత్తైతే ఎమ్మెల్యేగా గెలవడం మరొక ఎత్తన్నట్టు. అలా గెలిచినా ఎలాంటి ఇబ్బంది లేకుండా 5 ఏళ్ల పాటు మనగలగడం అసాధ్యమైన విషయం అంటుంటారు. అలాంటి ఇలాఖాలో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు తగ్గేదే లేదన్నట్టుగా రాజకీయాలు చేస్తుండడం ఆసక్తిని రేపుతోంది. అందులో ఒకరు తుని ఎమ్మెల్యే యనమల దివ్య కాగా మరొకరు ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ. ఇద్దరూ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారి అయినప్పటికీ సీనియర్లతో సై అంటే సై అన్నట్టుగా తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. ఏముందిలే, మహిళలే కదా, వాళ్లు గెలిచినా తమ రాజ్యమే నడుస్తుంది అనుకున్న అధికార పార్టీ నాయకులకు ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయేసరికి నోట మాట రావడం లేదట. తునిలో సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దివ్య కూటమి అభ్యర్థిగా 2024లో జెండా ఎగరేశారు. తండ్రి సారథ్యంలో ఎమ్మెల్యే అయిపోయారు కాబట్టి రాజకీయంగానూ అలాగే ఉంటారని నియోజకవర్గంలో సీనియర్లు భావించారట. అయితే ఎంబీఏ చదువుతున్న దివ్య తండ్రి అనుభవాన్ని బాగానే వాడుకుంటున్నట్టు అనిపిస్తోంది. 4 దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన రామకృష్ణుడికి తగ్గ కూతురు అనిపించుకుంటున్నారట. తునిలో రాజకీయ దురంధరులు అనుకున్న వారందరితోనూ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారట దివ్య. దీంతో ఆమెను ముందు పెట్టి తెర వెనుక రాజకీయంగా చక్రం తిప్పాలనుకున్న వారి ఆటలు సాగట్లేదట. ఏ గ్రామానికి వెళ్లినా నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నేనున్నానని భరోసా ఇస్తున్నారట దివ్య. స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి నెల రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దివ్య ఒక పక్క కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వకుండా రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారట. ఇటు సొంత పార్టీలో సీనియర్లకు గాని ప్రత్యర్థి పార్టీల్లో నాయకులకు గాని పెద్దగా పని లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. కొత్తగా రాజకీయాల్లోకొచ్చారు, ఈవిడేం చేస్తారు అనుకునేవారు ముక్కున వేలేసుకునేలా దూకుడుగా ముందుకు వెళుతున్నారట. ఇటు ప్రతిపాడులో భర్త వరుపుల రాజా అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సత్యప్రభ భారీ మెజారిటీతో గెలిచారు. ఇక్కడ కూడా ఈ మహిళా ఎమ్మెల్యే దూకుడు మామూలుగా లేదన్న టాక్ వినిపిస్తోంది. అనుభవం లేని ఆడకూతురు ఏం చేయగలదు రాజకీయం అనుకున్న వారంతా ఇప్పుడు ఆమె స్పీడ్ చూసి షాక్ అయిపోతున్నారట. తన భర్త రాజా ఆశయాలను ముందుకు నడిపించడానికి అహర్నిశలు ఆమె కృషి చేస్తున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోందట. భర్తను కోల్పోయిన బాధ వెంటాడుతున్నా నియోజకవర్గ ప్రజల కోసం ఏదైనా చెయ్యాలన్న తపనతో స్థానిక కూటమి నాయకులతో కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారట ఎమ్మెల్యే సత్యప్రభ. ఒకవైపు పార్టీలో నేతల్ని కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ మరొక వైపు నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టి బిజీగా గడిపేస్తున్నారట. రాజాలేని లోటు తెలియకుండా కార్యకర్తల్లో భరోసా నింపడానికి సత్యప్రభ కృషి చేస్తున్నట్టు పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అక్కడక్కడ వర్గపోరు ఉన్నప్పటికీ అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో సత్యప్రభ రాజకీయ చాకచక్యం ప్రదర్శించారట. మొత్తానికి 2 నియోజకవర్గాల్లో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల దూకుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వీళ్లేం చేస్తారులే అనుకున్న వాళ్లంతా ఇప్పుడు నోటికి తాళం వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోందట. నియోజకవర్గాల్లో అటు అధికారుల్ని పరుగులు పెట్టిస్తూ పార్టీ నేతల్ని కంట్రోల్లో పెడుతూ ఈ లేడీ లీడర్స్ ముందుకు సాగుతున్న తీరు టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారిపోయింది. రాజకీయంగా అనుభవం లేకున్నా అటు తునిలో యనమల దివ్య, ఇటు ప్రత్తిపాడులో వరుపుల సత్యప్రభ ఊహించని రీతిలో దూసుకు వెళుతూ ఉండడం అధిష్టానం పెద్దల దృష్టికి కూడా వెళ్ళిందట. అదృష్టం కొద్దీ అందలమెక్కిన మంత్రులకైనా మాటలు తప్పడం లేదు. కానీ ఈ ఇద్దరు మహిళా నాయకులు మాత్రం మాట రాకుండా చూసుకుంటున్నారంటూ మంచి మార్కులే వేస్తున్నారట.
అంచనాలకు మించి పనిచేస్తున్న ఈ ఇద్దరి మహిళా ఎమ్మెల్యేలకు భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ అంటూ రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.